అందరికీ నమస్కారం. సిస్టర్ హెల్పింగ్ అండ్ సొసైటీ మెడికల్ ఎమర్జెన్సీ ఈవెంట్ 7 రెఫరెన్స్ శ్రీమతి జగ్గుమంత్రి రాజేశ్వరమ్మ గారు, విశాఖపట్నం జిల్లా అండమాన్ కొండయ్య వలస అగడంపూడి వాస్తవ్యులు శ్రీ జగ్గుమంత్రి శ్రీనివాస్ గారు నోటి క్యాన్సర్తో విశాఖపట్నం టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో చేరి చికిత్స పొంది శుక్రవారం అనగా 21 మార్చి నాడు డిశ్చార్జ్ అయ్యారు. వారికి భార్య, 2 అమ్మాయిలు. భార్య గృహిణి మరియు అమ్మాయిలు నిరుద్యోగులుగా ఉండడం వలన వారి పరిస్థితి తెలిసిన వారి బంధువు శ్రీమతి జగ్గుమంత్రి రాజేశ్వరమ్మ గారు మన సిస్టర్ హెల్పింగ్ అండ్ సొసైటీకు వారి పరిస్థితిని తెలియజేస్తూ ఒంటరిగా దిగులుతో ఉన్న వారి భార్య శ్రీమతి పద్మజ గారిని పడుకరించమని చెప్పారు. శ్రీనివాస్ గారు ఒక్కరే ఆ ఇంటి పోషణ చూసుకోవడం వలన వారు ఆసుపత్రి పాలవడం వలన వారికి వేరే ఆదాయం లేక మందుల ఖర్చులకు ఆరోగ్యశ్రీ వెసులుబాటు కాకుండా ఎక్స్ట్రా మందులు వారి ఇంటి పోషణకి ఇబ్బంది పడుతున్నారు అని తెలియజేశారు. వెంటనే మన సమన్వయకర్త శ్రీమతి బడివాడ లక్ష్మి గారు వారిని ఓదార్చి మేము ఉన్నామని భరోసా ఇచ్చారు. మన సమన్వయకర్తల్లో ఇంకొకరు శ్రీ డొంకా నీలకంఠ ప్రసాదరావు గారు గాజువాకు కూడా వారిని పరామర్శించి వారి వివరాలు పూర్తిగా తెలుసుకొని అత్యవసర సహాయం అవసరమని నిర్ధారించారు. శ్రీనివాస్ గారు డిశ్చార్జ్ అయినప్పటికీ మరలా బుధవారం 26వ తేదీన మరలా హాస్పిటల్కి వెళ్ళి పరిస్థితిని సమీక్షించి తగు చర్యలు తెలియజేస్తామని డాక్టర్లు చెప్పారు. కావున వీరికి అత్యవసర సహాయం కింద 10,000 రూపాయలను ఈరోజు తేదీ 23/3/2025న వీరి గృహంలో చెక్ నెంబర్ 02299 23/3/25న మన పెద్దలు శ్రీ డొంకా నీలకంఠ ప్రసాద్ గారిని శ్రీనివాస్ గారికి అందించవలసిందిగా సిస్టర్ హెల్పింగ్ సొసైటీ సంస్థ తరపున కోరుకుంటున్నాం.